ముందుగా వచ్చిన మీడియా మిత్రులకి మరియు సినీ పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. సో బేసికలీ 2012లో నా జర్నీ మొదలైంది. సో అనుకోని ఎన్నో మలుపులు తిరిగి లాస్ట్కి మీ ముందు డైరెక్టర్లా కూర్చోబెట్టింది. మొదటగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది లతా మ్యామ్కి ఫర్ మేకింగ్ దిస్ ప్రాజెక్ట్ హ్యాపెనింగ్. ఆవిడ లైక్ లిటరల్లీ అదృష్టం ఉండాలి అలాంటి ప్రొడ్యూసర్ దొరకాలంటే. బికాస్ ఒక ప్రాపర్ కంఫర్ట్ జోన్ మా అందరికీ ప్రొవైడ్ చేశారు. లిటరల్లీ అదైతే గాడ్ బ్లెస్సింగ్ అని చెప్పుకోవాలి. అండ్ టూ మెనీ కెమెరాస్. సో ఒక సైఫై డ్రామా అండి ప్రాజెక్ట్. చాలా కొత్త కథతోనే మీ ముందుకు వస్తున్నాము. ఈరోజు ఓటీటీ ఉన్న కాలంలో లైక్ ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ ఈజ్ అ జడ్జ్ టుడే. సో కథను ఎంచుకోవాలంటే చాలా ధైర్యం ఉండాలి ఇలాంటి పొజిషన్లో. సో ఏ స్టాండర్డ్ తగ్గకుండా ఒక ప్రాపర్ పాన్ ఇండియా కథను మీ ముందుకి తీసుకురావడం జరుగుతుంది. అండ్ డెఫినెట్లీ ఇది ఇప్పుడు మాట్లాడే కన్నా వన్స్ అన్నీ ఫినిష్ అయ్యాక మాట్లాడితే బాగుంటుందని. సో ఇంకా ఐ డోంట్ వాంట్ టు రివీల్ ద స్టోరీ యట్, కానీ ప్రాపర్ సైఫై స్టోరీ ఇది. యా, అండ్ థ్యాంక్స్ ఎవ్రీవన్ ఫర్ కమింగ్. యా, సో ఇంకా మిగతా మాటలన్నీ కూడా తర్వాత అప్కమింగ్ ఈవెంట్స్లో మాట్లాడుకుందాము. అప్పటికి ఇంకా కొంచెం ధైర్యం తెచ్చుకుని ముందు ఇంకా బెటర్గా మాట్లాడడానికి ట్రై చేస్తాను. సో యా, థ్యాంక్స్ అగైన్. థ్యాంక్స్ ఎవ్రీవన్ ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ అస్. ఇలాంటి సపోర్ట్ మీరు ఎప్పుడు కూడా ఈ సినిమా అయ్యేంత వరకు కూడా సేమ్ సపోర్ట్ మీరు ఇస్తారని కోరుకుంటూ థ్యాంక్స్ అ లాట్. హాయ్, నమస్తే. నా పేరు బబ్లు పృథ్వీరాజ్. పెళ్ళి సినిమా తర్వాత నేను అప్పుడు చేసిన అన్ని సినిమా ఓపెనింగ్ ఇంత గ్రాండ్గా అన్ని మీడియాస్ యూనో ఇట్ వాజ్ లైక్ దట్. తర్వాత నేను ఒక గ్యాప్ తీసుకున్నాను. గ్యాప్ తీసుకుని రిటర్న్ వచ్చిన తర్వాత మొత్తం కల్చర్ మారిపోయింది. ఒక మైక్ ఇచ్చి ఒక స్మాల్ కెమెరాతో, సార్ మీరు మాట్లాడేసి ఇది మొత్తం అందరికి ఇచ్చేస్తాను సార్. సో ఆ కల్చర్ మారిపోయింది. నిన్న ఒక ఓపెనింగ్ చేశాను, మొన్న ఒక ఓపెనింగ్ చేశాను. అక్కడ కూడా ఒక స్మాల్ స్కేలే చేశారు. కానీ ఈరోజు మళ్ళీ ఈ గ్రాండియర్, ఈ అట్మాస్ఫియర్ షోస్ ది క్వాలిటీ ఆఫ్ దిస్ ఫిల్మ్. One, like the director said, we have a wonderful producer, Lata ma'am, and a very inspiring, aspiring newcomer, hero. Okay, and నేను ఈ సినిమాలో ఐఎమ్ డూయింగ్, అదే డైరెక్టర్ అడిగాను, నేను చెప్పొచ్చా నా క్యారెక్టర్ గురించి, నా పాత్ర గురించి నేను చెప్పొచ్చా? వద్దు సార్, చెప్తే మొత్తం సినిమా అర్థమైపోతుంది. బట్ ఈ సినిమా కోసమే నా హెయిర్ కలర్ మార్చాను. అండ్ దీంట్లో ఒక పాజిటివ్ క్యారెక్టర్. అండ్ అంటే డైరెక్టర్ వచ్చి కథ చెప్పినప్పుడు నేను ఎంత ఎక్సైట్ అయ్యానంటే, ఎప్పుడు సార్ సినిమా, ఎప్పుడు సార్ షూటింగ్, ఎప్పుడు. సో ప్రస్తుతాన్ని ఆఫ్టర్ యానిమల్ నా కెరియర్ మారిపోయింది. సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయింది. గ్రేట్ కమ్బ్యాక్ అని అందరు అంటున్నారు. Which is true. At the moment, I'm doing 18-19 Telugu films, 1 Hindi, 6 Tamil, and 5 web series. So, dantlo one of the best projects ante ee cinema hai. And I have 3 cinemas releasing next month, ante ee month, coming month lo. Okati Obama Ayurama and Jhat on the 10th, and Arjun, son of Vaijayanti IPS. So those are my fantastic films which are releasing. And after that, in this cinema, I think this is is going to be one of my best films, best character. And maybe like director said, the next event lo we will be able to tell you more about my character, as the film progresses. And the director is a very talented man. He's very shy today, but he's somebody who's very clear cut. మొన్న ఒక ఫోటో షూట్ చేసాం, దాంట్లో నాకు అర్థమైపోయింది అంటే హీ సంబడి హూ విల్ నాట్ లీవ్ అంటిల్ హీ గెట్స్ ద ఫుల్ జ్యూస్. సో హీస్ అ వెరీ గుడ్ డైరెక్టర్.
See, his team is laughing. He says, yeah, we know. So, this film is definitely a film that you guys should watch out for. Next, they will announce the title and so on and so forth. ఈరోజు మీ అందరికీ మీ ఇచ్చిన సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్. విత్ యువర్ బ్లెస్సింగ్స్ వి స్టార్ట్ టుడే. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేను కుశాల్ రాజు. ఫెస్టివల్ అయినా కూడా మీడియా వాళ్ళు టైం తీసుకొని మా ఈవెంట్ని కవర్ చేయడానికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఫస్ట్గా ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ మై డైరెక్టర్ ఆన్ మేకింగ్ దిస్ ఫిలిం. అండ్ డ్యూరింగ్ మై ఎంటైర్ లాంచ్ ప్రాసెస్ మా అమ్మ చాలా కేర్ తీసుకున్నారు ఇన్ ద సెలెక్షన్ ప్రాసెస్ కానీ అండ్ ఇన్ ద క్వాలిటీ అవుట్పుట్. మీ అందరికీ చాలా నచ్చుతుందని ఆశిస్తూ ఉన్నాను. అండ్ వివి వినాయక్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వివి వినాయక్ గారికి, బెల్లంకొండ శ్రీనివాస్ గారికి. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై డైరెక్టర్ పృథ్వీరాజ్ సార్, మై డిఓపి అమర్ గారు, అండ్ మై హోల్ అసిస్టెంట్ డైరెక్టర్స్ టీమ్. Thank you so much for putting your blood and soul into it. And I'm looking forward for this film. Last but not the least, my Bobby, my darling, my childhood friend Andy. He's the pillar of my film. So thank you whole team. Thanks for making this happen. మీడియా మిత్రులందరికీ సాదరంగా ఈ అకేషన్కు ఆహ్వానిస్తూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నేను మొదట లేడీ ప్రొడ్యూసర్గా నాకు ఎక్స్పీరియన్స్ లేదండి. కాకపోతే మా బాబు కోరిక మేరకు నేను ప్రొడ్యూసర్ అవ్వాల్సి వచ్చింది. మొదటగా ఆర్కే గారు నాకు స్టోరీ వినిపించినప్పుడు ఐ వాజ్ ఎక్సైటెడ్ అండి. చాలా బాగా ఉంటుంది. ఈ కొత్తదనాన్ని కోరుకునే వీక్షకులందరికీ కూడా ఒక కొత్త సినిమాని పరిచయం చేస్తున్నారు. అందులో పృథ్వీ గారి క్యారెక్టర్ చెప్పాలంటే అమేజింగ్ క్యారెక్టర్ అండి. మీకు చాలా 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 నచ్చుతుంది. పాజిటివ్ షేడ్స్ ఉన్నాయి, నెగిటివ్ షేడ్స్ ఉన్నాయి మూవీలో. కామెడీ ఉంది, లవ్ ఉంది, అంత సమపాళ్ళలో ఉన్నాయి. మీకు అందరికీ వీక్షించే ప్రేక్షకులందరి హృదయాలకు అరే ఇలా జరిగిందా, మనం ఇలా ఊహించుకుంటారు వాళ్ళని ఆ క్యారెక్టర్లో లీనమైపోయి అప్పుడే అయిపోయిందా మూవీ అనిపించేట్టుగా తీస్తూ ఉన్నారు మా డైరెక్టర్ ఆర్కే గారు. నేను మా టీము మెయిన్ పిల్లరు బాబీ గారండి. బాబీ నాట్ ఓన్లీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఆఫ్ మై సన్, ఒక మెయిన్ పిల్లర్ లాగా ఈ మూవీకి నిలబడ్డాడు. అండ్ పృథ్వీ గారి గురించి చెప్పాలంటే మేము ఫీల్డ్కి కొత్త అయినా కూడా ఆయన మాకిచ్చే సజెషన్స్ మా బాబుకు, ఎస్పెషల్లీ మా బాబుకు అన్నీ ప్రతి పాయింట్లో కూడా ఆయన ఎక్స్పీరియన్స్ చెప్పుకుంటూ గైడ్ చేస్తున్నందుకు ఒక మెంటార్గా గైడ్ చేస్తున్నందుకు పృథ్వీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అట్లాగే ఫైట్ మాస్టర్ జీవన్ గారికి, మా డైరెక్టర్ గారికి, బాబీ గారికి, మా డిపి అమర్ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ మీడియా మిత్రులందరికీ వన్స్ అగైన్ థ్యాంక్స్ చెప్పుకుంటూ, అట్లాగే ప్రత్యేకంగా విచ్చేసిన ఎస్వి కృష్ణారెడ్డి గారికి, అచ్చిరెడ్డి గారికి, వివి వినాయక్ గారికి మా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే డాలి గారికి, వశిష్ఠ గారికి, రవికుమార్ గారికి, మా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల గారికి, అట్లాగే అతిథులందరికీ కూడా మా సహృదయంతో ఆహ్వానము, కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మీడియా మిత్రులకు అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. నమస్కారం. ఈ స్టోరీ ఎంత బాగుంటుందంటే మాటలు చెప్పడానికి లేదు. చాలా 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 బాగుంటుంది. స్టోరీ ఉన్నప్పుడు నేనే షాక్ అయినా, అంత బాగుంటుంది. పిక్చరైజేషన్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. అసలు ఆ హీరో సార్ కూడా సపోర్టింగ్, ఆయన కష్టం ఇంకా ఏమంటారు, ఆ స్టోరీకి ఇంక ఇన్వాల్వ్ అయిపోయి ఆయన బాడీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకొని ఆయన బాగా ఇన్వాల్వ్ అయిపోయి చాలా బాగా కష్టపడుతున్నారు ఈ సినిమా కోసం. అంతే కష్టంగా మాకు అందరికీ సపోర్టింగ్, అందరు ఆర్టిస్టులు అందరు చాలా సపోర్టింగ్ ఇస్తున్నారు హీరో సార్కి. ఆయన కూడా బాగానే మాకు అందరికీ గుడ్ విల్గా ఉంది. ఇంకా మంచి జరగాలి, పెద్ద సినిమా హిట్ కావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఎంటైర్ టీం అందరికీ కంగ్రాచులేషన్స్ అడ్వాన్స్గా. చాలా మంచి సినిమా తీయబోతున్నాం అందరం. ఇంకా అందరు సపోర్ట్ చేసి ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.